అందరికీ జై శ్రీ గణేష్. ఇప్పుడైతే మనం ఖైరతాబాద్ మహా గణేషుని దగ్గరికి అయితే వచ్చేసినాం. వీడియో లాస్ట్ వరకు చూడండి, మంచి మంచి అప్డేట్స్ అయితే ఉన్నాయి. సో అవి ఏంటంటే మన ఖైరతాబాద్ గణేష్కి సంబంధించి 7 ఫేస్లు ఉన్నాయి కదా. సో ఆ 7 ఫేస్లకు సంబంధించి ఆకారాలు అయితే మొత్తం రెడీ అయిపోయినాయి అనమాట. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది మెయిన్ ఫేస్, అంటే మధ్యలో వచ్చే ఫేస్ అనేసి అయితే నాకు అనిపిస్తుంది. ఎందుకంటే అన్ని ఫేస్ల కన్నా ఈ ఫేస్ అయితే మొత్తం చాలా పెద్దగా ఉంది. సో వీడియో లాస్ట్ వరకు చూడండి, ఇక్కడ ఇంకా చాలా అప్డేట్స్ ఉన్నాయి. అప్డేట్స్ ఏమున్నాయి అనేది డీటెయిల్ పాయింట్ టు పాయింట్ అయితే చూసుకుంటూ మనం మాట్లాడేసుకుందాం. సో కొత్త వాళ్ళు చూసినట్లయితే వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని అయితే చూడండి. అదేవిధంగా ఇన్స్టాగ్రామ్లో వినాయకన్ ఆఫీషియల్ అని ఉంటుంది, దాన్ని కూడా ఫాలో కొట్టేసాను. థ్యాంక్ యూ. అందరికీ జై శ్రీ గణేష్. అందరికీ జై శ్రీ గణేష్. ఇప్పుడైతే మనం ఖైరతాబాద్ మహా గణేషుని దగ్గరికి అయితే వచ్చేసినాం. 16th July 2024కి సంబంధించి మార్నింగ్ అప్డేట్ అన్నమాట. సో టైం కూడా వచ్చేసి మనకి 7 అవుతుంది. వీడియో లాస్ట్ వరకు చూడండి, మంచి అప్డేట్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ప్రజెంట్ అయితే మనం ఖైరతాబాద్ గణేషుని ఏదైతే మెయిన్ ఫేస్, అంటే మధ్యలో ఫేస్ ఉంటుందో ఆ ఫేస్ అయితే చూస్తున్నాం అన్నమాట. నిన్నైతే ఓన్లీ కిందిది మాత్రమే రెడీ చేసారు, ఇప్పుడైతే మొత్తం పైన కూడా పెట్టేసారు. అండ్ అదేవిధంగా శిల్పి రాజేందర్ సార్ అయితే కంపల్సరీ వచ్చిన తర్వాతనే ఇక్కడ ఏవైతే షేప్స్ ఉంటాయో, అంటే ఇక్కడ ముఖానికి సంబంధించి, ఇక్కడ మనకి దంతాలకు సంబంధించి ఉంటాయో అవి అనేటివి శిల్పి రాజేందర్ సార్ వచ్చిన తర్వాత ఆయన పర్యవేక్షణలోనే వర్క్స్ అనేటివి జరుగుతాయి అన్నమాట. సో చూసుకుంటే ఇక్కడ ఫస్ట్ అయితే ఇక్కడ కిరీటం వచ్చింది. కిరీటం పైన ఇవి అనేటివి పెట్టారు అనమాట, యూ టైప్. సో ఓన్లీ మనకు రింగ్స్ టైప్స్ ఉంటాయి కదా, అవి ఓన్లీ మనకు కాళ్ళకు చేతులకే పెడతారు. మిగతా బాడీ పార్ట్స్కి అన్నిటికీ యూ టైప్ అయితే షేప్ రెడీ చేసుకొని యూ టైప్లో అయితే మనకు వెల్డింగ్ చేస్తారనేసి ఫస్ట్ నుంచి చెప్పుకుంటూనే ఉన్నాం. సో అదేవిధంగా ఇక్కడ రెడీ చేయడం అయితే జరిగింది. ఒక్కసారి చూడండి ఫేస్ ఇదన్నమాట. ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇది కిరీటము అండ్ ఇక్కడ నుదిటి భాగం అనమాట, ఇది నుదిటి భాగము. అదేవిధంగా ఇది ఉంది కదా, ఇది తొండెం వస్తుంది అనమాట. ఇక్కడ కనిపిస్తుంది, ఇది తొండెం వస్తుంది అనమాట. సో క్లియర్గా అయితే కనిపిస్తుంది కదా. అండ్ అదేవిధంగా ఇక్కడ ఖైరతాబాద్ గణేష్ మండపం లెఫ్ట్ సైడ్లో ఉన్న మండపంలో అయితే మనకు ఇంకో ఫేస్కి సంబంధించి ఇక్కడ సైజులు తీసుకొని ఇంకో ఫేస్ అయితే రెడీ అవుతుంది. సో ఈ ఫేస్లో అంటే మనకి సప్తముఖ గణేశుడు అయితే ఈసారి దర్శనం ఇవ్వబోతుంది కదా. సో సప్తముఖంలో ఈ ముఖం ఒకటి అనమాట. సో కనిపిస్తుంది కదా మీకు క్లియర్గా. సో చిన్న ఇప్పుడు ఏదైతే మధ్యలో ఏదైతే ఫేస్ ఉందో ఆ ఫేస్కి సంబంధించి పక్కకి ఫేస్ వస్తుంది. సో ఆ ఫేస్ అయితే మధ్యలో ఫేస్ అయితే చాలా పెద్దగా, చాలా లావుగా అయితే కనిపిస్తుంది. సో ఆ ఫేస్ కన్నా పోల్చుకుంటే ఈ ఫేస్ అయితే చాలా చిన్నగా కనిపిస్తుంది అన్నమాట. ఇది ఒక ఫేస్ అయితే రెడీ అవుతుంది. అండ్ అదేవిధంగా తొండంకి సంబంధించి కూడా రెడీ చేసి మనకు సైజులు అయితే రెడీ చేసి పెట్టారు, అది కూడా చూపిస్తాను. చూడండి వెల్డింగ్ ఎట్లా చేస్తారో మీకు చూపిస్తాను. చూసుకుంటే మనకి ఇక్కడ అయితే వెల్డింగ్ అవుతుంది చూడండి. ఇక్కడ చూసుకున్నారు కదా. అండ్ అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే మనకి తొండంకి సంబంధించి ఇక్కడ కూడా పెట్టారు చూడండి. ఇట్లా తిరిగేసింది చూడండి, ఇక్కడ అనిపిస్తుంది కదా. ఇట్లా చుట్టూ మొత్తం తిరిగి ఇక్కడ అయితే ఉంది. సో సేమ్ తొండంకి కూడా మనకి అదే విధంగా అయితే ఉంటుంది అన్నమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి చెవులు కూడా రెడీ అయిపోయినాయి. అండ్ ఇక్కడ ఇంకో పెద్ద ఫేస్కి సంబంధించి ఇక్కడ ఆకారం ఒకటి రెడీ అయ్యింది. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇంకో చిన్న ఫేస్ రెడీ చేసి, ఇక్కడ కూడా ఒక చిన్న ఫేస్ అయితే రెడీ చేసారు. అండ్ ఇక్కడ లోపల అయితే కనిపిస్తుంది ఇట్లా ఇదైతే చెవు అన్నమాట. చెవుకు సంబంధించిన ఆకారం ఇక్కడ ఒక ఫేస్, ఇక్కడ ఇంకో ఫేస్, ఇది ఇంకో ఫేస్. అయితే ప్రజెంట్ అయితే ఒక 4 ఫేస్లు అయితే రెడీ అయినాయి అన్నమాట. ఇక్కడ వెల్డింగ్స్ జరుగుతున్నాయి. అండ్ ఇక్కడ ఇంకో ఫేస్కి సంబంధించి అయితే తయారు చేస్తారు. చూసుకుంటే మనకి ఇక్కడ ఇది చెంప భాగం, ఇది నుదిటి భాగం, ఇది కిరీటం భాగం అనమాట. సేమ్ ఇప్పుడు ఇది కనిపిస్తున్నాయి కదా, ఈ రింగ్స్ అనేటివి. సో ఈ రింగ్స్ ఉన్నాయి కదా, ఈ రింగ్స్ అనేటివి ఇక్కడ వస్తాయి అన్నమాట. ఇట్లా ఎగ్జాక్ట్ ఇట్లా తీసి ఇట్లా పెట్టడానికి ఇప్పుడు కనిపిస్తుంది. ఇప్పుడు ఇది ఉంది కదా యూ టైప్లో ఉంది కదా, యూ టైప్ తీసేసి ఇట్లా పెట్టేస్తారు. ఇట్లా పెట్టేసి వెల్డింగ్ చేస్తారు. సో ఇక్కడైతే సైజులు అనేవి తీసుకుంటున్నారు చూడండి. సైజులు తీసుకొని వాటిని ఉంచడం అయితే జరుగుతుంది ఇక్కడ. అండ్ అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే మనకి ఇది నుదిటి భాగం, చెంప భాగం, ఆ ప్లేస్లో ఆ సైజు కరెక్ట్ వచ్చిందా లేదో ఉంచి పెడుతున్నారు. ఇవన్నీ సైజులు చూసుకొని ఇక్కడ వచ్చేసరికి ఈ విధంగా మొత్తం ఫేస్ అనేది రెడీ అయిపోతుంది. మళ్ళీ కరెక్ట్ ఉందా లేదా అనేది కూడా చూసుకుంటున్నారు. సో చూడండి. అండ్ ఇంకోటి ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ ఫేస్కి సంబంధించి ఆకారాలు ఇక్కడ కూడా రెడీ చేసి పెట్టారు. ఇక్కడైతే 2 ఉన్నాయి. అండ్ ఇక్కడ ఓన్లీ కిరీటం ఉంది, కిరీటంకి సంబంధించి రెడీ చేసి పెట్టారు. సో 4, 5, 6 మొత్తం 6 ఈ కిరీటంతో కలుపుకుంటే మొత్తం 7 మొహాలకు సంబంధించి ఆకారాలు అయితే రెడీ చేసి పెట్టారు అన్నమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే మెయిన్ బాడీ పార్ట్ అయితే నిన్న లేవట్టేసి అయితే పైన పెట్టడం. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకేమో రింగ్స్ గోల్గా అయితే రెడీ అవుతున్నాయి.
ఇదన్నమాట. అండ్ ఒక్కసారి మెయిన్ బేస్ దగ్గర మధ్యలో చూద్దాం ఒకసారి అప్డేట్స్ ఏమున్నాయో. 7 ఫేస్లు అయితే 7 ఫేస్ల ఆకారాలు అయితే మొత్తం రెడీ అయిపోయినాయి అన్నమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి ఈ బేస్ పైన ఏదైతే పాదాలు వస్తాయో ఆ పాదాల దగ్గర మొత్తం వెల్డింగ్ సంబంధించి మొత్తం బేస్ అనేది క్లియర్ చేసుకున్నారన్నమాట. అంటే మొత్తం గ్యాప్ లేకుండా మొత్తం వెల్డింగ్ చేసి పెట్టుకున్నారు. ఒక్కసారి మనం పైన చూసుకుంటే ఒక కాలు అయితే పెట్టేసారు. అండ్ పైన కూడా మనకి ఏదైతే మధ్యలో పోల్ ఉందో ఆ మధ్యలో పోల్కి చాలా అయితే రాడ్స్ పెట్టేసి వెల్డింగ్తోని కంప్లీట్ చేసేసుకున్నారు. చుట్టుపక్కల మొత్తం కవర్లు కట్టేసి మొత్తం అయితే రెడీ అయిపోయింది. ఇక 2-3 రోజులలో మనకు బాడీకి సంబంధించిన పార్ట్స్ మొత్తం పైకి లేవట్టేస్తారనమాట. అండ్ అదేవిధంగా ఇక్కడ ఏదైతే ఖైరతాబాద్ గణేశుని రైట్ సైడ్లో ఉన్న మండపం ఉందో ఆ మండపంలో మన మండపంకి సంబంధించి బ్యాక్గ్రౌండ్ వర్క్ కానీ అండ్ అదేవిధంగా ఇక్కడ ఏదైతే దేవునికి సంబంధించింది ఉందో దానికి సంబంధించి ఏదైతే దేవునికి సంబంధించి విగ్రహం ఉందో ఆ విగ్రహానికి సంబంధించి వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఇక్కడ డ్రాయింగ్లు కూడా చూసుకుంటాం. మీకు ఇక్కడ కటింగ్స్ కూడా అవుతున్నాయి. కటింగ్స్ ఇప్పుడు చేసుకొని అక్కడ ఏదైతే ఫేస్ ఉందో ఫేస్కి సంబంధించి తీసుకొని సైజులు పెడతారనమాట. అది నాకు తెలిసి ఇంకా అది బ్యాక్గ్రౌండ్కి సంబంధించి అనమాట. సో నేను ఇది చూస్తుంటే సేమ్ మన రామ్లాల ఏదైతే అయోధ్య రాముడు ఉన్నాడో ఒక నిమిషం మొత్తం డిస్టర్బెన్స్ అవుతుంది చెప్తాను. ఇప్పుడు ఈ బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉందో ఆ బ్యాక్గ్రౌండ్ చూస్తుంటే నాకు అయోధ్యలో ఉన్న రామ్లాల బ్యాక్గ్రౌండ్ ఉంటుంది కదా, అంటే రాముడు వెనకాల బాలరాముడు వెనకాల బ్యాక్గ్రౌండ్ ఉంటుంది కదా, సేమ్ ఆ బ్యాక్గ్రౌండ్ లాగా అయితే కనిపిస్తుంది. అది అట్లనే అదేనా కాదా అనేసి అయితే కింద కామెంట్ చేయండి. అంటే నేను ఎందుకంటున్నా పర్టికులర్గా బాలరాముడు అనే ఎందుకంటున్నా అంటే మనకు రాజ్ కుమార్ అన్న ఆర్గనైజర్ అయిన రాజ్ కుమార్ అన్న కూడా చెప్పడం జరిగింది ఇక్కడ బాలరాముని పెడితే బాగుంటుంది అనేసి. సో అందుకే నాకు అట్లా సేమ్ అట్లా అనిపిస్తుంది. ఇంకా బ్యాక్గ్రౌండ్ కూడా సేమ్ ఇట్లనే ఉంటుంది కదా అనేసి. సో మీకు అట్లనే అనిపిస్తుందా లేదా అనేది కింద కామెంట్ చేయండి. ఇక్కడ చూసుకుంటే మనకు ఈ మండపంలో చూసుకుంటే సేమ్ నిన్న ఏం అప్డేట్ ఉందో అదే అప్డేట్ ఉందన్నమాట. సో ఇదన్నమాట ఫైనలీ. అండ్ ఫేస్ చూసుకుంటే ఇక్కడ మెయిన్ ఫేస్ ఇక్కడ అయితే రెడీ అవుతుంది. ఈరోజు మధ్యాహ్నం వరకు శిల్పి రాజేందర్ సార్ కూడా వచ్చేసి ఇక్కడ వర్క్స్ ఎట్లా జరుగుతున్నాయి ఏందనేసి అయితే చూసుకొని ఈ ఫేస్ అయితే మొత్తం టోటల్గా అయితే రెడీ చేసేసారనమాట. చూసుకుంటే క్లియర్గా కనిపిస్తుంది చూడండి. సో ఇది 16th జూలై 2024కి సంబంధించి మార్నింగ్ అప్డేట్. ఇక పొద్దుగాల అయితే టైం వచ్చేసి 7 అయితే అవుతుంది. ఇక ఈవినింగ్ వరకు అయితే మనం వద్దాం. అండ్ ఇంకోటి ఏంటంటే పోస్టర్కి సంబంధించి అప్డేట్ నాకు తెలిసి ఈ తొలి ఏకాదశి అనేది ఈరోజు నైట్ నుంచి రేపు నైట్ వరకు అయితే ఉంటుంది. ఆల్మోస్ట్ ఈరోజు నైట్ లేదా రేపు మార్నింగ్ వరకు అయితే పోస్టర్ రిలీజ్ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. సో థ్యాంక్ యూ అందరికీ. కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. సో చూసేసారు కదా. సో ప్రజెంట్ అయితే 16th జూలై 2024కి సంబంధించి మార్నింగ్ అప్డేట్లు అయితే గణేష్కి సంబంధించి 7 ఫేస్లకు అంటే 7 ఫేస్లు అయితే మొత్తం రెడీ అయిపోయినాయి అన్నమాట. అంటే ఆకారాలు రెడీ అయిపోయినాయి. అండ్ మెయిన్ ఏదైతే ఫేస్ ఉందో ఆ ఫేస్కి సంబంధించి ఇవైతే యూ టైప్ ఉంటాయో రాడ్స్ అవి కూడా పెట్టడం జరిగింది. అండ్ శిల్పి రాజేందర్ సార్ వచ్చిన తర్వాత ఇక్కడ ఎంత షేప్ ఉండాలి, ఎంత లోపలికి ఉండాలి, ఎంత బయటకు ఉండాలి అనేసి మొత్తం అంటే చెప్తాడనమాట. సో ఆయన ఆధ్వర్యంలో వీళ్ళు వర్క్ కూడా చేసేసి ఈ ఫేస్ కూడా కంప్లీట్ అయిపోతుంది. అండ్ నాకు తెలిసి ఈరోజు మధ్యాహ్నం లేదా ఈవినింగ్ వరకు ఒక 3-4 ఫేస్లు కూడా రెడీ అయిపోతాయి అనేది అనిపిస్తుంది నాకు. సో ఇది. అండ్ కొత్త వాళ్ళు చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పాత ఉంటే లైక్ చేసి షేర్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. అదేవిధంగా మన ఇన్స్టాగ్రామ్లో వినాయక్ అన్న అఫీషియల్ ఉంటుంది, దాన్ని కూడా ఫాలో కొట్టేసాను. థ్యాంక్ యూ అందరికీ. జై శ్రీ గణేష్.